నేర్చుకున్న విధానం కూడా కలిపి రైటింగ్. చెప్పండి, ఇప్పటికీ ఆ బైబిల్ ఉంది. ఇప్పటికి కూడా ఆ బైబిల్ని భద్రపరిచి ఉంచారు. ఒకసారి బైబిల్ పరిశుద్ధ గ్రంథం రాస్తూ ఉన్నప్పటికీ, కొత్త నిబంధన గ్రంథం దగ్గరికి వచ్చినప్పటికీ ఆ ప్రింట్ చేస్తున్న ఆ మిషన్ అంతా కాలిపోయింది. సైతానికి ఎంత గుళ్ళు చూడండి. ఆ మిషన్, ఆ కాగితాలు అన్నీ కాలిపోయాయి. మీరు జాగ్రత్తగా వినాలి. కొడుకు చనిపోయాడు. ఏ పని చేస్తున్నారు ఆయన? పరిశుద్ధ గ్రంథాన్ని, అరబిక్ భాషలో ఉన్న గ్రంథాన్ని, గ్రీకు లాటిన్ భాషలో ఉన్నటువంటి గ్రంథాన్ని మనకు తెలుగులో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం, అప్పటికి తెలంగాణ రాష్ట్రం కూడా లేదు, అంతా ఆంధ్ర రాష్ట్రమే. మన ఆంధ్రాకు వచ్చి విలియం కేరీ గారు చాలా పోరాటాలు చేశారు. సతీ సహగమనం. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను మంటలలో పాడేసేవారు. అలాగా సజీవ దహనం అయిపోవాలన్నమాట. అది చాలా నేరం అది అని పోరాడిన వ్యక్తి ఎవరంటే మొట్టమొదట బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న పరిశుద్ధుడైన విలియం కేరీ గారు. గట్టిగా కళ్ళు చప్పట్లు కొట్టి ఆయన మరలా ఇంకొక తీర్మానాన్ని తీసుకొచ్చారు. 70 సంవత్సరాలు ఉన్న ముసలోడికి 13 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని ఇచ్చి చేసేవారు. 60 సంవత్సరాలు ఉన్న ముసలోడికి 20 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని ఇచ్చేస్తే ఈ అమ్మాయి సరిగ్గా యుక్త వయసుకు వచ్చి వివాహం వయసు వచ్చినప్పటికీ ఆ ముసలోడు చచ్చేవాడు. వాడు చచ్చిపోగానే ఈ పాపకి జీవితం ఏంటంటే తలంతా గుండు చేసి తెల్లసీర కట్టేసి ఆవిడ ఒక గదిలో పడేసేవారు. ఈదిలోకి రాకూడదంట. నా నోటితో అనకూడదు కానీ అంత మాట అనేవారు అనమాట. అది కూడా గద్దించి, అది అన్యాయం, అది చాలా దారుణం అని ఎదిరించిన వారు ఎవరంటే విలియం కేరీ గారు. బాల్య వివాహాలు చేయడానికి వీలు లేదు అని చెప్పిన గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి ఎవరో వచ్చి మనకి చెప్తేనే నేర్చుకునే పరిస్థితుల్లో మన స్థితి ఉండిపోయింది. గుర్రం మీద క్రొత్త నిబంధన పుస్తకాన్ని పట్టుకుని గుర్రం మీద స్వారీ చేస్తూ మన ప్రాంతమంతా ఈ కూళ్ళ, కోటిపల్లి, తర్వాత గోదావరి ఏటుగుట్టంతా తిరిగి చూశారు. ఆ తర్వాత అటు కొవ్వూరు సైడ్ వెళ్ళారు ఆయన, సర్ ఆర్థర్ కాటన్ గారు. అక్కడికి వెళ్ళి ఆ ఏరియా అంతా చూసి ధవళేశ్వరం వచ్చినప్పటికీ సరిగా ఇక్కడ కడితేనే 2 రాష్ట్రాలకి నీళ్లు చక్కగా వెళ్తాయి అని ఆలోచన చేసిన వ్యక్తి క్రైస్తవుడు. ఈరోజు మనందరం అన్నం తింటున్నామంటే చక్కగా పొలాలకి
నీళ్లు బోధులు గుండా కాలువల గుండా వెళ్తున్నాయంటే, పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి కదా, రాజకాలువ, అవన్నీ ఆయన్ని తవ్వించారు. కాటన్ దొర ధవళేశ్వరంలో ఇప్పటికీ ఆయన చర్చి ఉంది, దొరగారి చర్చి ఉంది. సత్యం మనకి కళ్ళ ముందు ఉన్నా ఎంత గుడ్డితనంలో ఉండిపోయారంటే, ఆయన బొమ్మ మాత్రం పెట్టుకుంటారు. ప్రతి సెంటర్లో, ప్రతి ఏరియాలో కాటన్ గారు బొమ్మ పెట్టుకుంటారు. ఆయన చేతిలో పుస్తకం ఉన్నట్టుగా పెడతా ఉంటారు, ఒక చుట్ట ఉన్నట్టుగా, అంటే అలా చుట్టేసిన విధానం. దాన్ని ఏం చేశారంటే, రాను ఏం చేశారంటే కర్ర కింద మార్చేశారు. పుస్తకాన్ని తీసేసి కర్ర కింద మార్చేశారు. అంటే క్రైస్తవుడు, బైబిల్ పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు భారతదేశానికి ఎంతో అమూల్యమైన జ్ఞానాన్ని అందించాడు. ప్రతి క్రైస్తవుడు. అలాంటి ఈ క్రైస్తవ్యమును ఇక్కడే కాదండి, దూషించడం, ద్వేషించడం మన దేశంలోనే కాదు, అసలు ప్రారంభించబడిన పరిస్థితే యెరూషలేములో, ఇజ్రాయేలు దేశంలో. నజరేయుడైన యేసు ప్రభు వారిని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆ ప్రశ్నల వర్షంలో తీసుకుని వెళ్తే 53వ వచనం చదవండి. ఎంత బంగారం లాంటి తండ్రి. అది ఆయన చరిత్ర, పేతురు గారి చరిత్ర. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు నేను చెప్పేది. యేసును ప్రధాన యాజకుని యొద్దకు, అంటే ఇందాక మనం యాజకుడు అని మనం చదివాం కదండి. ఆ యాజకుడు ఎవరో తెలుసా? ప్రధాన, ఇంకా అంటే అల్టిమేట్. అతను ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలన్నమాట. అంటే దేవుడిని చూసి, యేసయ్యను చూసి ప్రధాన యాజకుడికి ఏం డౌట్ వచ్చిందంటే, 55వ వచనం చదువమ్మా. ఈరోజు యేసుని చంపేస్తున్నారు చాలా మంది. చాలా మందిలో ఉన్నటువంటి యేసు అనే ఒక విశ్వాసాన్ని చంపేస్తున్నారు, నలిపేస్తున్నారు. అప్పుడప్పుడే రక్షణ పొంది, అప్పుడప్పుడే ప్రార్థనలో ఎదుగుతూ దేవునితో అంటు కట్టబడుతున్న ప్రజలకు రకరకాల బోధలు చేసి, రకరకాల గలిబిలులు చేసి, హృదయాంతరంగంలో పుట్టిన యేసు అనే జ్యోతిని ఆర్పేయాలని సాతాను శత విధాల ఈ లోకంలో ప్రయత్నిస్తున్నాడే ఉన్నాడు. నీలోనికి వచ్చిన యేసును నువ్వు గుర్తించకుండా చేయడమే వాడి యొక్క పని. నువ్వు యేసుని గుర్తిస్తే, అసలు యేసు అంటే ఎవరు? యేసు అనగా రక్తము, యేసు అనగా మాంసము. ఒక పెద్ద మహా సైన్యము ప్రపంచంలో తయారవుతుంది. భూమి మీద
దేవుడు ఒక అద్భుతమైనటువంటి సృష్టి చేసిన ఆ సృష్టి పిత మరొక అద్భుతమైనటువంటి సృష్టిని దేవుడు ఈ భూమి మీద జరిగిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని అడిగారు. బైబిల్లో పరమాత్ముని అని రాస్తుంది ఏంటండి? ఈ మాట మంద కాదు కదా అంటాడు ఒకడు. అరే బాబు, బైబిల్ని రాసింది, బైబిల్ని తర్జుమా చేసింది చాలా చక్కటి తెలుగు భాష తెలిసిన వ్యక్తుల చేత వ్రాయించారు. ఆ దిగువలోనే ఆ తర్వాత కాలంలో తర్జుమా చేయడానికి ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణులు. ఆర్ఆర్కే మూర్తి గారిని కూడా క్రొత్త నిబంధన గ్రంథాన్ని యోహాను సువార్తను తెలుగులోనికి తర్జుమా చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఉన్నారు. యోహాను సువార్త చదువుతాం వల్ల ఆర్ఆర్కే మూర్తి గారు పట్టబడ్డారు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంతమందికి తెలుసు ఆర్ఆర్కే మూర్తి గారండి? హల్లెలూయా. చాలా బాగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు ఆయన. ప్రభునందు నిద్రించారు ఆయన. ఈరోజు నా మెసేజ్ ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. పరమాత్ముని కుమారుడు అంటే ప్రధాన యాజకుడికి లేఖనాలు అర్థమయ్యాయి. తెలుసు వాళ్ళకి. ఏమని తెలుసు? దేవుని కుమారుడు భూమి మీదకు వస్తాడని తెలుసు. దేవుడే తన ప్రియ కుమారుని పంపిస్తారు అనే సత్యము పదవి వ్యామోహములో ఉన్న పదవి పిచ్చి, ఆ యాజకుడు అనే పదవి పిచ్చిలో ఆ ధర్మం అనే ప్రధాన యాజకుడు అనే ధర్మములో ఉండిపోయి శాస్త్రాన్ని పట్టుకుని, ఆ ధర్మ శాస్త్రాన్ని పట్టుకుని అటుగాని ఇటుగాని వెళ్లకుండా సత్యాన్ని గ్రహించకుండా లూకా శుభవార్త అవునండి, ఆ మాట చదవండి. యేసు ఏమన్నారు చూడండి. అవును, అబ్బా ఏమండి, ఎవరు అంటారండి? అబ్బాయ్ చెప్పేహారా ఆయన. యేసుక్రీస్తు మహాప్రభులు వారే ఏమని చెప్పారో తెలుసా? ఈ లైవ్ చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రధాన యాజకుడు అడిగిన ప్రశ్నకి దేవుడు మొదటి రాకడ రెండవ రాకడ రెండు కలిపి చెప్పారు. ఆయన మొదటి రాకడ ఏమన్నారు? అవును నేనే. ఏమన్నారండి? నేనే. హల్లెలూయా. తర్వాత ఏమన్నారు? మనుష్య కుమారుడు
సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చున్నట్టు అంటే మనుష్య కుమారుడు, మనుష్య అంటే జన్మత పాపము, కుమారుడు అంటే భరించేవాడు, బాధను వ్యక్తపరిచేవాడు, పాపముతో నిండిపోయినవాడు, శాపముతో నిండిపోయినవాడు మనుష్య కుమారుడు. దేవుడు మనుష్య కుమారుడుగా ప్రత్యక్షము చేసుకుంటున్నాడు ఆయన. మార్కు సువార్తలో, యోహాను సువార్తలోనేమో దేవుని కుమారుడిగా ప్రత్యక్షం చేసుకున్నాడు ఆయన. 100% మనిషిగా జీవించారు, 100% దేవుని కుమారుడిగా జీవించారు. హల్లెలూయా. మూడవ మాట ఏమంటున్నారో తెలుసా? ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అని చెప్పాడు. వెంటనే అడిగి పిచ్చొచ్చేసింది. ఎవడికి? ప్రధాన యాజకుడికి పిచ్చి పెట్టేసింది. తన వస్త్రములు చింపేసుకున్నాడు. మనకి ఇంకా సాక్షులతో పనేంటి? ఈ దేవదూషణ మీరు విన్నారు కదా కారా? మీకేమి తోచుతున్నది అని మాట్లాడుతూ వచ్చారు. చాలా కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి గుద్దుచు ప్రవచించు చెబుతున్నారు. అంతేకాదు అర్ర చేతులతో కొట్టి పట్టుకున్నారు. కొట్టారండి. ఎంత దీర్ఘశాంతమో చూడండి. యేసు ఎంత భరించారో చూడండి. చాలా దగ్గరగా ఉన్నటువంటి పేతురు మాట్లాడితే ప్రతి ప్రసంగంలో, ఎక్కడ మహాసభలు జరిగినా, ఎక్కడ కూటాలు జరిగినా అక్కడ పెత్తనదారి ఎవరంటే పేతురు. ఆ పేతురు దేవుడిని, సాక్షాత్తు దేవుణ్ణి నాకెవరో నాకు తెలియదు అనేసారు. పిరికితన ఆత్మ వచ్చింది. పిరికితనం అంటే ఏంటి? క్రీస్తును గురించిన భయం, క్రీస్తుగా సత్యాన్ని ప్రకటించాలంటే భయం. ఆ భయపెట్టే ఆత్మ శిష్యులందరి మీదకి వచ్చింది. చెదిరిపోయారు. చివరికి ఒక్కడే మిగిలారు. అందుకే అంటారు, ఆయన చేతితో ఒక రాయి విసిరినంత దూరం ఒంటరిగా వెళ్ళి గెత్సెమనే తోటలో మోకాళ్ళ మీద కన్నీళ్లతో రక్తమంతా చెమట రక్తముగా మారేటంతగా ప్రార్థన చేశారు ఆయన. గెత్సెమనే తోటలో మహావేదనతో ప్రార్థించగా చెమట రక్తమై వెలికి వచ్చునే ప్రధాన యాజకా మా విజ్ఞాపనకర్త. ప్రధాన యాజకా మా విజ్ఞాపనకర్త. ప్రధాన యాజకా విజ్ఞాపనకర్త, నీ చిత్తమే సిద్ధించుగాకని పలికితివే. నీ చిత్తమే సిద్ధించుగాకని పలికితివే. దంచి తీయబడిన ఒలీవలను నెవైతివే. లీవలను నెవైతివే.
ప్రధాన యాజక మా విజ్ఞానకర్త. దంచి తీయబడ్డాడు. నీకు రోషము లేదా? ఈ లోకంలో ఉన్నటువంటి శత్రువుల కోసమే తలస్తావా? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కోసమే ఆలోచిస్తావా? ఈ లోకంలో ఉన్నటువంటి ధనము కోసము, బలము కోసము ఆలోచిస్తావా? నీలో రోషము కలిగిన ఏలియా అభిషేకము రావాలి. ఏలియా అభిషేకము పొంగాలి. అందరూ విడిచి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే నిలబడిపోయాడు. ఆయనకు తెలుసు, ఆయన ఎవరో ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆయన లోక పాపములను మోసుకుని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. చాలా మంది అటకారిస్తూ ఉంటారు. ఏమనంటే గొర్రెలు వెళ్ళిపోతున్నాయరా ఏంటి ఏమంటారా అండి మనల్ని? అవును, నిజంగా మనం గొర్రెలమే. మన దేవుని గొర్రెలేమో మనం. మన దేవుడు గొర్రెలకు మంచి కాపరి. అంతేకాదు, ఆయన ఏమన్నారంటే గొర్రెలకు ద్వారమును నేనే. ఏమన్నారు? గొర్రెలకు ద్వారమును నేనే అన్నారా లేదా? అన్నారు. గట్టిగా గల్లులో చెప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ లేఖనము. బాప్తిజమిచ్చు యోహాను అరణ్యములో ఉండి, అరణ్యములో నుంచి అరుస్తుంది ఒక స్వరం. ఎవరికి అర్థం కావడం లేదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ముందే తెలియడం లేదు, మరుగైపోయింది. సంఘంలో ఉన్న వారికేమో చల్లారిపోతూ ఉన్నారు. దేవుని మహోన్నతమైన యజ్ఞాన్ని, ఆ బలి త్యాగాన్ని, నా భాష అర్థమవుతుందండి మీకు? సిలువ త్యాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నువ్వు సిలువను చూసినప్పుడు కలువరిగిరిలో సిలువదారివై వేలాడిన నా యేసయ్యా. పాట తీయండి. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను దేశాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు. అన్యాయపు తీర్పులో ఎలాంటి అగ్ని? ద్వేషాగ్ని. ఆయన తలుచుకుంటే చాలండి, ఆయన కళ్ళు ఎర్ర చేస్తే చాలు. ఆయన ఒక రోజు ఓడలో ఉండి సముద్రం మీద నడిచి వెళ్తూ సముద్రం వైపు చూచి ఆగు అని అనగానే సముద్రం నిమ్మలించింది. ఏ తిమింగలమా చేప, పొర్రపాటున యోన యొక్క తల ఎంట్రుక కూడా నువ్వు ముట్టుకోవడానికి వీరలేదు. 3 రోజులు నువ్వు మోసి మోసి మోసి
ఆ నినివేలో ఆ ఒడ్డున కక్కేసిరా అని ఒక చేపకు చెబితే చేప ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యేసుకి నువ్వు అన్యాయపు తీర్పు తీరుస్తావా? అలాంటి యేసుని నిర్లక్ష్యం చేస్తావా? అలాంటి యేసును పట్టించుకోకుండా ఉంటావా? యేసు మతం అంట. అసలు ఆ మతం అనే మాటకు అర్థం ఏంటంటే ఇష్టము అనే. ఏదో తెలియకుండా ఏదో గోత్రం దిగిపోయినట్టుగా దిగిపోలేదు. సోది చెప్పడానికి ఇది సోది కాదు. ఇదేదో భయముతో కూడిన ఏదో రకమైనటువంటి బోధ కాదు. ఇది సజీవుడైన మహాదేవుని యజ్ఞోపదేశము ప్రకటించుట. కొట్ట చప్పట్లు గట్టిగా, చప్పగా కొడతా పెట్టే కొట్ట గట్టిగా చప్పట్లు. యేసయ్యకు మనము చప్పట్లు కొట్టాలి. నేత్రాలు అన్నిటికీ పోల్చేస్తున్నారండి. నువ్వందరితో సమానంగా పోల్చుకుంటురా. నీ వయసు గడుస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ అంటే ఒక రోజు వెళ్ళిపోయి చావుకు దగ్గరికి ఇంకో సంవత్సరంలో అడిగి ఎడుతున్నావు అని అర్థం. పుట్టినరోజు చేసుకున్నానండి, పుట్టినరోజు చేసుకున్నాం అంటే చచ్చిన రోజుకి దగ్గరికి వెళ్తున్నాం అని అర్థం. హ్యాపీ బర్త్డే టు యూ. మరి నా పండు హ్యాపీ బర్త్డే టు యూ అంటే గత సంవత్సరం అంతా చక్కగా చేసుకుని ఇంకో సంవత్సరంలో అడిగెడుతున్నావు నీ చిత్తం దగ్గరికి పరిగెడుతున్నావు అని అర్థం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఏదో ఉట్టి కట్టుకుని ఏలాడిపోతూ ఇక్కడే ఉండిపోతారని భ్రమలో ఉండకండి. ఇందాకనే విన్నాను, శుభ్రంగా హాయిగా మాంసం తెచ్చుకుని కొడుపు నిండా వండుకుని తిని టీవీ వేసుకుని సీరియల్ చూస్తూ టపకం చచ్చిపోయింది. ఆ కుయ్యేరు గ్రామంలో చనిపోయిందంట. ఎక్కడో 3 రోజులు ఉంచారంట ఆవిడ్ని. మద్రాసు అవతలో ఎక్కడెక్కడో ఉన్నారంట వాళ్ళ పిల్లలు అందరూ వచ్చినప్పటికీ. ఇంతకీ ఎలా చనిపోయిందిరా బాబు అని అడిగితే శుభ్రం హాయిగా కడుపు నిండా తిని టీవీ వేసుకుని సీరియల్ చూస్తూ ఉండగా దుఃఖలా ఉన్న మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అప్పుడు గతి పరిస్థితి. యేసు ప్రభువారు నమ్ముకోకపోతే ఎలా ఉంటుంది? అసలు యేసుని యేసు అంటే ఎవరో నీకు తెలియకపోతే ఎలాగా? అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు. అసలు పౌలు గారికి కొన్ని కోట్ల 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 ఆస్తి ఉంది. శాస్త్రాలు 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 పఠించిన వాడు. రోమా ప్రభుత్వం అందరికీ ఉండదు. రోమా ప్రభుత్వం, రోమీల యొక్క ప్రభుత్వం ఉన్న ఆ పెద్ద శాసనం పౌలు గారికి ఉంది. ఆయన ఏమన్నారో తెలుసా? సమస్తాన్ని పెంటగా ఎంచాడు. ఈ లోకంలో జ్ఞానము, ఈ లోక జ్ఞానం దేవుని ఎదుట ఎంతో వెర్రితనం. నీకు కావలసిన జ్ఞానం ఒకటి ఉంది ఈ భూమిలో, ప్రకృతి జ్ఞానం. అదొద్దు. ప్రకృతికి సంబంధించిన జ్ఞానం పరలోకం తీసుకెళ్దు.
లోక జ్ఞానం పరలోకం తీసుకెళ్దు. దైవ ఆత్మ జ్ఞానము మాత్రమే పరలోక రాజ్యము తీసుకెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము లోనికి వెళ్లే ముందు మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనము అంటున్నారు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును ఏ జాలరంటే ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయ్ నీవు కదలిరా, కదలిరాబోయ్ నీవు కదలిరా, కదలిరాబోయ్ కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయ్ నీవు కదలిరా, కదలిరా. ఎక్కడికి కదలి రావాలి? బైబిల్ అట్టుకుంటే పరిగెత్తుకుని వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఇదా ఇదా గుండె 40 సార్లు గుండె కొట్టుకుంటుందంట నిమిషానికి. కాళ్ళు వాసిపోయి, చేతులు వాసిపోయి, వాళ్ళు తిరిగిన ప్రదేశం లేదు. చూసినాడు పెద్ద ఒకడు చేతబడి ఇదో 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 బడి ఆడి లేడేమో అక్కడికి. ఆ బడిలో బాగా ట్రైనింగ్ అయ్యి ఉన్నాడు అనమాట. ఏదైనా కదంతా నీరసం వచ్చినా, రోగం వచ్చినా చేతబడి. ఈ మాట బయట వాళ్ళు అంటలేదు ఎక్కువ ఈ మధ్యకాలంలో. సేవకులు నేర్చుకున్నారు. దెయ్యాలు పట్టేసి, అసలు ఆ మాట బైబిల్లో ఎక్కడ రాసింది నాకు చూపించమను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా దాంట్లో డిగ్రీ పొందుకున్నారేమో. లైవ్లో చూస్తున్నా, నీకు చెప్తున్నాను, నా యేసు అంత పిరికివాడు కాదు, నా యేసు శక్తి అంత బలహీనమైనది కాదు. నా యేసు శక్తిలో, పరిశుద్ధాత్మ అభిషేకములో పెలగించబడతాయి. ఏ రోగము నిలబడదు, ఏ వ్యాధి నిలబడదు. నా వెంబడి రా. మనుషులు పట్టే జాలరిగా చేస్తానన్నాడు ఆయన. ఒక అద్భుతమైనటువంటి మహాప్రభంజనము యేసు అనే నామము, యేసు అనే నామము. యేసు అనే నామములో ఉన్న మహద్భాగ్యము ఎంత గొప్పదో తెలుసా? గదిలో తిరిగేస్తాను. ఆ గది దగ్గరికి వెళ్ళాలండి, ఈ గది దగ్గరికి వెళ్ళాలండి, అక్కడికి వెళ్ళాలండి. ఆ పాటగారు ప్రార్థన చేస్తే బాగా ఉంటుందండి. ఈ పాటగారు తిరిగారు, మొత్తం అని తిరిగారు. కోళ్ళ జాలరి ఎక్కడ మోసుకుని వచ్చారు? అంజూరు మోసుకుని వచ్చారు. ఆ మాత్రం ఇంత లావు హాస్పిటల్ తిరిగినవన్నీ పట్టుకుని వచ్చారు. వాళ్ళు ఎంత సైతాను ఎన్ని
మేకను బలిచ్చారండి వాళ్ళ డొంపులు కొడుతూ. అటు తెగులు తగ్గిపోతానంట మేకనే వాళ్ళ ఇంటి దగ్గర బలిచ్చారట. అది చూసి దైవజనుడు ఏమన్నాడంటే, బల్ల కార్యక్రమం నేను ఇవ్వను, మీరు చేసిన ఆ విగ్రహారాధన సంబంధించిన పిచ్చి వాళ్ళు ఎలా తెలుసుకుని వచ్చారో మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు వస్తే ఇక్కడ ఉన్న మహిమ ఎలాంటిది నాకు కొన్ని అసలు ఏమి తెలియదు అనుకుంటున్నారు. నేను అలా చూస్తే మొత్తం అన్ని చెప్పేస్తాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావో నువ్వేంటో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ బంధువుల గురించి మాట్లాడతాడు దేవుడు. వినలేదండి చాలా మంది ఇక్కడ లాస్ట్లో ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు ఇక్కడ నిలబడితే వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు, మళ్ళీ వాళ్ళ బంధువుల గురించి మాట్లాడతాడు. నువ్వు మర్చిపోవద్దు దేవుడి అభిషేకాన్ని, మర్చిపోను. చెప్పు పక్కలతో చెప్పండి, దేవుడి అభిషేకాన్ని మర్చిపోను. హల్లెలూయా. కళ్ళజోడు పెట్టుకొని, వాచ్ పెట్టుకుని, తెల్ల చొక్కా వేసుకుని, తెల్ల పంచి కట్టుకుని, కోళ్ళ నువ్వు నడుచుకుంటూ వెళ్తావు, మరలా నువ్వు చేపలు పడతావు. చావనే చావవు, నువ్వు బ్రతుకుతావు అని ప్రార్థన చేసి ఎన్నో ప్రార్థనలు అభిషేకాలు రిలీజ్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి నడిపించాను ఈ మందిరంలో. గమ్మత్తేడు చెప్పనా, వాళ్ళ కొడుకుని మోసుకుని వచ్చిన, వాళ్ళ తండ్రిని మోసుకుని వచ్చిన ఏదో చదువుకుని ఇంకేం చేయడానికి ఏమి తోచక ఒక నలుగురిని తీసుకుని వెళ్ళి ఆ కూల గోదావరిలో చేపలు పడుతున్నావా, ఆ అబ్బాయితో దేవుడు మాట్లాడారేమోనో తెలుసా. అది అక్కడే అంత దూరంలో కూర్చుని ఉన్నాడు అతను. ఆ చివర కూర్చుని ఉన్న అతన్ని కాకేశాడు దేవుడు. పేరు పెట్టి పిలిచాడు దేవుడు. ఏమని? నాలో నుండి అతని పేరు, అతను ఎవడో నాకు తెలియదు, అతను పేరు పెట్టి పిలిచామన్నాడంటే నీకు పోలీసు ఉద్యోగం దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నాడు. కానిస్టేబుల్ జాబ్ నీకు వస్తుంది అని ప్రవచనం చెప్తే ఈరోజు పండు ఏమన్నారు, జాబ్ వచ్చేసింది. హల్లెలూయా. వాళ్ళ తండ్రి చచ్చిపోలేదు, బంగారులాగా చేపలు పట్టుకున్నాడు వెళ్ళి. దేవుని కృప. వెండి బంగారాల కంటే, వెండి బంగారాల కంటే విలువైనది దేవుని కృప. వెండి బంగారాలు కంటే అయినది సుప్రేమా, ఎండి బంగారాలు కంటే మిన్నయైనది యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానములకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూడలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ. అనండి, యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ,
లోకమును వెలిగించిన ప్రేమ. అదే అదే లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నవ్వుతూ కొంచెం పాడితే నీ సొమ్మేం పోద్ది అక్క, నాకు చెప్పు. నువ్వు నవ్వుతూ కదంతా దేవుడి సన్నిధిలో నవ్వు కూడా నవ్వే కార్యం కాదా? అతనెవరికో ఉద్యోగం ఇచ్చిన దేవుడు, అతనెవరినో చచ్చిపోయిన అతన్ని దేవుడు బతికిస్తే నీ జీవితంలో చెయ్యడా కార్యాలు? హల్లెలూయా. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, పరిస్థితి మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, పరిస్థితి మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకు సగే ప్రేమ. హల్లెలూయా. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. నేను ఈ నవ్వు ఎలా పుట్టిందని సీక్రెట్ చెప్తున్నానండి. ఈ నవ్వు నన్ను తిడుతున్నప్పుడు నేను నవ్వుకుంటాను, నన్ను గద్దించినప్పుడు నేను నవ్వుకుంటాను. నా కోసం చెడుగా చెప్పే వాళ్ళు ఉన్నప్పుడు, నా కోసము బాధ కలిగే విధంగా మాట్లాడేటప్పుడు వచ్చేటప్పుడు, అప్పుడు నాకు ఏం జ్ఞాపకం వస్తాయంటే, నా గుండెల్లో నా మనసులో దేవుని వాక్యము ఉంది కనుకనే, దేవుని యొక్క అభిషేకం ఉంది కనుకనే 119వ కీర్తన 9వ వచనము చదువు. 119వ కీర్తన. యవనులు దేని చేత తమ నడుతును అమ్మ పాస్టర్ గారు హుషారుగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రసన్న గారు అటు ఇటు ఊగుతూ కుదరదు. నువ్వు నవ్వుతే చాలా బాగుంటావయ్యా. హల్లెలూయా. మా అమ్మాయి ఇక్కడ ఎంత దగదగ చక్కగా నవ్వుతూ ఉంది మా సత్య బిడ్డ. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. భారభరితమైన ఆత్మను తొలగించి ఉల్లాస ఆత్మతో నింపుతారు యేసయ్య. నిన్ను దేవుడు అలాగే నిన్ను వదిలేయడు. వదిలేసే దేవుడు కానే కాదు. ఒక అతను 500 రూపాయలు అప్పు ఉన్నాడట. ఆ 500 రూపాయల అప్పు తీర్చలేకపోతున్నాడు. ఆయనేమో వెళ్తున్నాడు, అప్పు అడుగుతున్నాడు, నా వల్ల కాదంటున్నాడు. పాపం ఆయన జాలి పడ్డాడంట. మనిషి బుద్ధి ఏంటో జాగ్రత్తగా వినాలి. ఆ 500 రూపాయలు ఉన్న అతను అప్పు ఉన్నవాడిని యజమానుడి కాకేసి, నువ్వు అప్పు కట్టవా అని అడిగితే, అయ్యా నా దగ్గర లేవు, నేను తర్వాత కడతానండి,
కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ వెళ్తాను అని అడిగాడు. ఆ యజమాని జాలిపడి, నీ 500 అప్పు కొట్టేశాను, నువ్వేమి ఇవ్వగలదు, నువ్వు హాయిగా వెళ్ళు అంటే, ఆడెంత దుర్మార్గుడో చూడండి. సంతోషంగా వెళ్ళడం మానేసి ఆడు సైకిల్ ఎక్కి వెళ్ళిపోతుంటే ఎప్పుడో ఒకడికి ఒక 50 రూపాయలు ఇచ్చాడంట. ఆడి టీ షాప్ దగ్గర టీ తాగుతున్న వాడి దగ్గర ఆగి ఆడి కాలర్ పట్టుకుని, రేయ్ 50 రూపాయలు ఎప్పుడు ఇస్తావరా, ఏంట్రా అని అడుగుతున్నప్పటికీ అదే మార్గంలో ఈ యజమానుడు వెళ్తున్నాడు. ఏంటి ఇక్కడ ఇంత ఏం జరుగుతుందని ఆగాడు. ఆయన కూడా రాజుగారు ఆగాడు. ఆగితే అబ్బాయి ఏం జరుగుతుంది అంటే, అబ్బాయి ఏమి లేదండి అంటే, ఆ 50 రూపాయలు అతను అన్నాడు ఏమనంటే, అయ్యా నేను ఇతనికి 50 రూపాయలు ఇవ్వాలి, ఆ 50 రూపాయల కోసం నా కాలర్ పెట్టుకుని 10 మందిలో నిలబెట్టాడని అడిగితే, ఆయన ఏం చేశాడంటే, నేను నిన్ను 500 రూపాయలు క్షమించి నిన్ను వదిలితే ఒక్క 50 రూపాయలు క్షమించలేవా అని చెప్పి, వేరే ఈయన్ని కాలు చేతులు కట్టేసి చీకటి గల బిలముల్లో పాడండి రా అన్నాడు. ఈ దినాలలో కూడా అదే. ప్రభు యొక్క క్షమాపణ చాలా సింపుల్ గా చూస్తున్నారు. ప్రభు యొక్క సేవ చాలా సింపుల్ గా చూస్తున్నారు. దైవజనుడి యొక్క బలమేంటో, దేవుని యొక్క శక్తి ఏంటో ఏదో మీకు అలవాటు అయిపోయింది. ప్రవచనాలు చెప్పడము, బాగు చేయడము అలవాటుగా మారిపోయాయి. ఇది ఏదో చోదిలాగా, ఇది చోది కానే కాదు. ఇది ఏమిటో తెలుసా? ఇది యేసు స్వరము, యేసు దిగి వచ్చి మాట్లాడే గొప్ప అభిషేకపు రథం. లూకా సువార్త చివరిగా ముగించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనంలో అక్కడ కూతుర దీనిని గూర్చి అన్న కానీ చదువు. ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించారు, ఆయన మన పితరులను కరుణించుటకును. అది అండర్లైన్ చేయాలి దేవుని పిల్లలారా. ప్రతి ఒక్కరూ బైబిల్ కొనుక్కోవాలి. ఒకవేళ మీరు డబ్బులు ఇస్తే బైబిల్ కొనుక్కు తెమ్మని అంటే ఖచ్చితంగా బైబిల్ కొనుక్కుని తెస్తాం. నీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు మోస్తూ ఉంటే, నువ్వు చదువున్నా చదువు లేకపోయినా మహాదేవుణ్ణి నువ్వు మోస్తున్నట్టు అన్నమాట. అసలు కరుణించడం ఏంటి? కరుణించుటకంట. ఆయన మన పితరులను కరుణించుటకంట. ఇప్పుడు ఒక విషయం, చెరులో చేపలు పడుతున్నారు అనుకోండి, రేపొద్దుట ఈ ఆలు ఏం చేస్తారు? చాటింగ్ చేస్తారు. బలి చెప్పేవయ్యా.
దేంతో చాటింపు వేసేవారు ఇంత క్రితం? మరి ఇప్పుడు డొంపు ఉందా? అదేదో ఇంత బోర్లా ఉంటుంది మైక్, అది అట్టి సైకిల్ కట్టేస్తున్నాడు, అది శుభ్రంగా అదే అరిచేస్తుంది. రిపీట్. ఇంకా సోలాపూర్ దుప్పట్లు కొనండి, సోలాపూర్ దుప్పట్లు కొనండి. రేపు ఉదయకాలం 10 గంటలకి చెరువులో చేపలు పడుతున్నారు కేజీ. బయట అయితే చాలా రేటు ఉంది, కానీ ఇక్కడైతే మాత్రం 50 రూపాయలు కేజీ, 50 రూపాయలు, 70 రూపాయలు అనగా పరుగులు తీసుకుని వెళ్ళిపోతున్నాం. గట్టిగా గల్లీలో చెప్పండి. ఏ చేతులెత్తి మనం ఏసై గల్లీలో చెప్దామా? అందరూ చేతులెత్తి ఏసాయికు గట్టిగా గల్లీలో చెప్పండి. మన 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. అలా తీయచ్చు కదమ్మా, అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత మాట, తన పరిశుద్ధ నిబంధనను ఏమన్నారండి? బాగా అది పెన్నున్న వాళ్ళు అండర్లైన్ చేసుకోండి. ఏంటది? పరిశుద్ధ నిబంధనను అనగా బిడ్డ ఒక్క నిమిషం. పరిశుద్ధ నిబంధనను. ఇప్పుడు వాస్తవానికి మనకి ఎన్ని నిబంధనలు ఉన్నాయి? ఎన్ని? క్రొత్త, పాత నిబంధన, క్రొత్త నిబంధన. హల్లెలూయా. క్రొత్త నిబంధన, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల ఆది నుండి ప్రవక్తల నోటులో రేపొద్దుటి చేపలు అమ్ముతారో హో అని ఎలాగైతే చాటింపు వేశారో, అలాగే మహాయజ్ఞం. అమ్మా ఏదో వేడి సాయంకాలం 5 గంటలకి సమోసాలు తెచ్చుకుని శుభ్రంగా సమోసాలు తింటూ కాఫీ కాసుకుని లొట్టలు వేసుకుంటూ నవ్వులేసి మిరగా బజ్జీలు లేదా వంకాయ బజ్జీలు లాంటి కథ కాదు ఇది. మహాయజ్ఞము. యజ్ఞము అనగా బలి. ఒక సృష్టి పిత, మహాగణుడైనటువంటి మహారాజు నీ కోసము నా కోసము బలి అవ్వడానికి సిద్ధపడిన ఆ విధానాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. క్రొత్త నిబంధన, పాత నిబంధన. ఇక్కడ పరిశుద్ధ నిబంధనను అని అంటున్నారు. సబ్జెక్టు జాగ్రత్తగా వినాలి, చాలా లోతుగా ఉంటుంది, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధ నిబంధనను అంటే ఏంటి? అనగా అని ఉందా లేదమ్మా అక్కడ కూతురా? అనగా వాస్తవానికి మన తండ్రి ఎవరు? దేవుడు. కానీ ఇక్కడ ఇక్కడ పరిశుద్ధ నిబంధనను అనగా అంటారేంటి? అసలు పరిశుద్ధుడు ఎవరు చెప్పండి. అలా కొంచెం గట్టి చెప్పండి. దేవుడు యేసయ్య. అవునా? మరి ఏంటబ్బా ఇక్కడ ఎలా రాయిస్తుంది? తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాం గారి దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? వెళ్దామా లేకపోతే ముగించేద్దామా? అంతా మీ దయ.
దేవుడి దయ ఎలాగా ఉంది. హల్లెలూయా. అదిగో అప్పుడే మొదలెడుతున్నారు వాళ్ళు. చెప్పేవి లేరా ముగించరా అంటున్నారు. హల్లెలూయా. స్తోత్ర గట్టి చెప్పండి. అబ్రాహాం గారి దగ్గరికి వెళ్దాం. సరిగ్గా వెళ్ళినప్పటికీ లోన కొల్లబడి చేస్తుంది సారమ్మ. ఏం చేస్తుంది? మాటలు చేస్తా చాలా చేసేవు భక్తి. అదిగో వాళ్ళు చూడు, వాళ్ళు కన్నేశారు, పెళ్ళిళ్ళు చేసేసారు, పిల్లల్ని తెచ్చుకున్నారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు తెచ్చుకున్నారు. ఇక్కడ వచ్చి 70 సంవత్సరాలు అయింది, నీకు 90 సంవత్సరాలు వచ్చినాయి అంటే అప్పటి నుంచి మొదలెట్టింది. పెళ్ళైన కాడి నుంచి మొదలెట్టింది గొడవ. అబ్రాహాము ఒక విషయం దేవుణ్ణి వెతికాడట. అబ్రాహాము వెతకడం గమనించిన దేవుడు వెంటనే అబ్రాహాముతో మాట్లాడడం మొదలెట్టాడు. అబ్రాహాముతో మాట్లాడుతుంటే ఎలా అయిపోయారంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. దేవుడు మాట్లాడరే అబ్రహాము దేవుడు స్నేహితులైపోయారు. ఈ దినాల్లో చాలా మంది ఇంటి పక్క వాళ్ళతోటి, లేకపోతే ఆ వీధుల వాళ్ళతోటి వీళ్ళతోటి స్నేహం. దైవజనుడితో స్నేహం లేదు, దైవజనురాలతో స్నేహం లేదు. కొంతమంది, అందరు కదండో, మన మందిరంలో చాలా మంది అందరూ మాతో స్నేహంగా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిమెలిసి ఉంటాం. హల్లెలూయా. నేను చాలా కాలం వాక్యం మర్చిపోతాను, మళ్ళీ ఇంకో వేరే స్టోరీలోకి వెళ్ళిపోతాను. అబ్రాహాము ఏం చేస్తున్నావయ్యా? మనం వెళ్ళాం, అబ్రాహాం గారి ఇంటికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? అబ్రాహాం గారేమో దేవుడితో స్నేహం చేస్తున్నాడు. ఇంట్లో కుంపటే మంట. ఏం మంట చెప్పండి? దేవుడు గొప్పవాడు అన్నప్పుడు ఎందుకు మనకి సంతానం లేదు? యువర్ ఆనర్, అధ్యక్ష, యజమానుడా అని అడుగుతుంటే, బుర్ర పట్టేసుకుని బాధపడుతుంటే మనసు ఒప్పక ఆ దేవుడికి అబ్రామా అని పిలిచాడు. ఇది చెప్పబోయే చెప్పు ఏంటి చెప్పు, వింటాను. నువ్వు చెప్తూనే వచ్చావు, పెళ్ళయిన కాడిచి చెప్తూనే ఉన్నావు కదా. ఊరు వదిలేసి వచ్చేమన్నావు, వచ్చేసాను. ఒక్క బిడ్డనివ్వలేవా నువ్వు? అలాగా నడిచి అలాగైతే సముద్రం దగ్గరికి వచ్చాయి. ఏమన్నాడు ఆయన? చెప్పండిలా, ఇక అబ్రాహాం సముద్రం దగ్గరికి వచ్చేస్తావా? నువ్వు వస్తారా? ముందు నువ్వు రా, నీకు చెప్తాను మాట అన్నాడు. అయ్య బాబు, ఇంట్లో సారమ్మతోటి తిట్లు తినే కన్నా సముద్రం దగ్గరికి పోతే బాగుంటుంది, దేవుడు రమ్మన్నాడు. హల్లెలూయా. ఎవల్లా టైం కానీ అయిపోయిందా? టైం అంత అయింది. వాచ్ లేని బతుకున్నది. హల్లెలూయా. 1 గంటన్నర ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మరి ఆకలేదటి? హల్లెలూయా. చెప్పమన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయ్యి బాబోయ్, మీరే నగ్గేశారు. ఇక ఏం జరుగుతుంది ఇంట్లోనే అని అడిగాడు. ఇది ఇంకా బాగుంది, బరీ బొత్తుగానే. నీకు తెలదేటి సర్వంతరయానివి, చేత కొడేస్తుంది మాటలతోటి, నలిపేస్తుంది పట్టుకుని. అంతే కదా. ఆ ఇసుకను చూడు, ఆ ఇసుక
ఆ ఇసుక రేణుల్లాగా చేస్తాను నీ జనాన్ని అన్నాడు. అలా ఉబ్బిపోయాడు అబ్రహాం గారు. హల్లెలూయా. ఉబ్బిపోయి ఇంటికి వచ్చాడు. కొంతకాలం నడిచింది, మళ్ళీ మొదలెట్టింది సారమ్మ. ఇదిగో బయటికి వెళ్ళాను, మాటలు పడలేకపోతున్నాను. ఎంతసేపు ఎప్పుడు చూసినా దేవుడు దేవుడా 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 అంటుంటాడు తప్ప ఓ ముద్దు ముచ్చులు ఉన్నాయి కానీ పిల్లలు పుడతాలేదయ్యా బాబు స్వామి అని అడిగితే మళ్ళీ ఆయన వచ్చాడు. ఆయన చూడు సరిగ్గా దెబ్బలాడుకున్నప్పుడు వస్తున్నాడు ఆయన కూడా. అబ్రహమా ఏటి చెప్పు, వచ్చావా? రావాలా? చెప్పు ఏంటి? ఏమి లేదు, సారమ్మతోటి ఏం పడతావు పాటలు, అదంతా గుడిసెలోంచి బయటికి రా, ఆ డేరాలోంచి బయటికి రా అంటే, వస్తే ఏంటి ప్రయోజనం చెప్పు? నువ్వు రావయ్యా బయటికి. హల్లెలూయా. వచ్చిన వెంటనే పైకి చూడు ఒకసారి. నీకు ఎలా ఉందంటే ఎటకారంగా ఉంది నీకు. పైకి చూడమన్నావు, ఈ వయసులో పైకి చూడమన్నావు అంటే పైకి చూశాడు. ఇక నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి చూసావా, నక్షత్రాల్లా చేస్తాను నీ సంతానాన్ని అన్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఉబ్బిపోయాడు అబ్రహాం గారు. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఇది ఏంటో తెలుసా మీకు? గది, విడిది గది. ఏం గది చెప్పండి అమ్మాయి? విన్నావా లేదా? విన్నట్టు నటిస్తున్నావా? విడిది గది. ఏ గది ఇది? విడిది గదిలో పెళ్లి కూతురుని ఏం చేస్తా చెప్పండి. నువ్వే పామేసుకో, నువ్వే చేసేసుకో, తాడా నువ్వే కట్టేసుకో అంటారా? ఎంతమంది ఉంటారు? కుర్చీలు ఎట్టువోళ్ళు ఒకరు, జడ మీద మళ్ళీ పువ్వులు ఎట్టువోళ్ళు ఒకరు, కాటికెట్టేవోళ్ళు ఒకరు. ఎంత బాగా తయారు చేస్తారో, ఎంత సుందరంగా. హల్లెలూయా. విడిది గదిలో సామానాలు, విడిది సామానాలు అవునా కదా? పట్టుకెళ్ళి కావిడ వస్తుందా లేదా? కావిడ డంబడకడ అని డొంపులు ఏర్పడుతున్నప్పటికీ వచ్చేస్తుందో కావిడ వచ్చేస్తుందంటారు. అవునా కదండి? హల్లెలూయా. మళ్ళీ అందరికి ఊరంతా కనబడేలాగా ఆ కావిడి బద్దల మీద చీరలేస్తారు. అబ్బా అయ్య బాబు చీర తగ మెరిసిపోతుంది అంట మనోళ్ళు. అయ్యో పెళ్లి చీర చాలా బాగుంది, శతమానం చీర ఎంత బాగున్నాయో అని మనం చెప్పుకుంటాం కదా. హల్లెలూయా. అలాగా ప్రతి ఆదివారం దేవుడి మందిరంలోకి వచ్చి వాక్యం అనే కాటికతో నీ కన్నులకు పాముకోవాలి, వాక్యము నీ వేళ్ళకు పెట్టుకోవాలి, వాక్యమనే వస్త్రముతో కప్పబడాలి, వాక్యమనే ఉదక స్నానం చేయబడాలి. ఎందుకనే? అదే మరి మ్యాటర్. ప్రసంగం ముగింపులో వచ్చే మ్యాటర్ అదే. హల్లెలూయా. పెళ్లి కూతురు బాగా అలసిపోయింది. ఎదురు చూచి అబ్రహాం గారు ఎదురు చూచారో. హల్లెలూయా. ఎప్పటి నుంచి? 2025 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. ఈ మధ్యలో ఎన్ని టపాకాయలు కూడా అయినాయండి. హల్లెలూయా. ఎంతమంది వెళ్ళిపోలేదు? 2025 సంవత్సరాల నుండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను మేఘారూరుడై వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా ఎక్కడ వస్తున్నావు? త్వరగా ఏది వచ్చేవా? 2012లో అయిపోయింది అర్థం, యుగాంతం. ఏమన్నారండి? కొంతమంది ఏం చేయారంటే అన్ని అమ్మేసుకుని శుభ్రంగా తినేసి విలాసవంతంగా తిరిగేశారు. 2012 దాటిపోయింది కానీ యుగాంతం రాలేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పరేటి?
అసలు నమ్మడానికి అవకాశం లేదు. చాలామంది మనకి విడిది గదిలో వస్తువులు ఏంటి? విడిది గదిలో వస్తువుల పేరు నెంబర్ 1 రాసుకో, దూషణ, దూషించబడడం. నెంబర్ 2 ఎలివేయబడడం. నెంబర్ 3 నలగబడడం. నెంబర్ 4 కన్నిటి లోయల గుండా వెళ్ళడం. నెంబర్ 5 అవమానపరచబడడం, దుఃఖపరచబడడం. వీటి వల్ల మానసికమైన బాధలతో ఉంటే మరో పక్కన చెయ్యలాగడం, కాలు లాగడం, నీరసం రావడం, తలపోటు, నిద్రలో లేమి, మెడ నరాలు నొప్పులు, వెళ్ళి స్కానింగ్ చేస్తే అన్ని మామూలే, కానీ మోకాల్లో నొప్పులు. ఎవరికి? సంఘానికి ఉన్నటువంటి బాధ ఇప్పుడు విడిది గదిలోనికి వచ్చింది. ఈ విడిది గదిలో పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమనే దేవుడు, వాక్యము, పరిశుద్ధ గ్రంథమనే వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు. నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఉద్ధరించే దేవుడు. అందుకోసమే దేవుడు పరిశుద్ధ నిబంధన అని అన్నారే. ఆ పరిశుద్ధ నిబంధన అబ్రాహామును జ్ఞాపం చేశారే. హల్లెలూయా. అబ్రహాము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. సరిపోందండి అమ్మా. ప్రారంభం ఎవరి పేరు? అసలు ఆ నిబంధన పేరు ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. కొత్త నిబంధన అని మెల్లగా చెప్తారా? గట్టిగా చెప్పడం అనేసి క్రొత్త నిబంధన అనండి. ఏటా నిబంధన? అసలు నిబంధన అంటే ఏంటి? నిర్బంధించడం కాదు. నిబంధన అనగా దేవుని యొక్క కృపలో నుండి వచ్చినటువంటి ఆజ్ఞాపూర్వకమైనటువంటి శాసనము. క్రొత్త నిబంధన తెరవగానే దేవుడు ఏ పేరుతో ప్రారంభించారంటే అబ్రహాము. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకు చెప్పాలి, విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు ఈ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయితే అక్కడ పరిశుద్ధ నిబంధనలో కనబడిన అబ్రహాముతో చేసిన ప్రమాణం ఏంటి? అబ్రహాముతో చేసిన ప్రమాణం ఏంటంటే, నువ్వు చూడక నన్ను నమ్ముతున్నావు కాబట్టి. అబ్రహాము ధర్మశాస్త్రం లేనప్పుడు అబ్రహాము దశమ భాగం తీశాడు. 100 రూపాయలు ఉంటే దాంట్లో 10 రూపాయలు తీసాడు, పక్కనెట్టాడు. 1000 రూపాయలు ఉంటే దాంట్లో 100 రూపాయలు తీసి పక్కనెట్టాడు. హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చెప్పు, ఇంకా గట్టిగా చెప్పు. హల్లెలూయా. అలాంటి అబ్రహాము అనగా అర్థం ఏంటంటే విశ్వాసము. హల్లెలూయా. 79వ వచనం చదవమ్మా.
నేనే చదివేస్తాను. మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఏంటి చెప్పండి? అయిపోయిందిలే ప్రసంగం, కంగారు పడుకో, వెళ్ళిపోదాం. నిర్భయులమై అది గదే. హల్లెలూయా. ఇప్పుడు మనకు కావలసింది ఏంటంటే, ఒకటి, నీ జీవితకాలం అంతా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అమ్మ పూర్తి చదివే తల్లి. అది గది ఈ రక్షణ. హల్లెలూయా. ఈ రక్షణ, పరిశుద్ధత, నీతి, ఈ రెండు ఎక్కడున్నాయంటే శిలువ మరణములో ఉన్నాయి, యేసు రక్తము ద్వారా. అందుకే రక్తంని ఏమంటారంటే పరిశుద్ధ రక్తము అంటారు. హల్లెలూయా. ఈ భూమిలో ఎవరి రక్తము పరిశుద్ధ రక్తము లేదు, కాదు. ఒకే ఒక దేవుడిది, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము మాత్రమే. ఆ రక్తము ద్వారానే పాప విమోచన, పాప విమోచన. ఆ రక్తమే నిన్ను కడిగేది, నిన్ను ముట్టేది, నిన్ను అభిషేకించేది. పాతాళ లోక ద్వార బంధములు పెళ్ళగించేది యేసు రక్తం. ఆ యేసు రక్తము నువ్వు త్రాగుతావు, నీ జీవితకాలం అంతయు నిర్భయులుగా ఉంటావు, ఏ భయము లేకుండా. హల్లెలూయా. ఎటువంటి భయం అవసరం లేదా. చీకట్లోనే ఆయన నడిచి వెళ్ళిపో. హల్లెలూయా. చెట్టుకుతే రాత్రులు చెట్టుకుతే భయం. కొంతమంది సడన్గా కరెంటు పోతే భయం. బాత్రూంలో ఉండగా కరెంటు పోయింది, రాత్రి మళ్ళీ స్నానం చేస్తున్నప్పుడు కరెంటు పోయింది అనుకోండి, అమ్మాయి భయం. కీర్తన 34వ అధ్యాయంలో అంటాడు ఆయన, నా భయములన్నిటిలో నుంచి నన్ను విడిపించిన యేసయ్య. ఈరోజు నీకే భయం ఉందో ఆ భయాలన్నిటిలో నుంచి విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ నెల ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? అబ్రహాము ఆశీర్వాదం. ప్రతి ఒక్కరి మీదకి అబ్రహాము చాలా దీవించబడ్డాడు. అబ్రహాం అంటేనే విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. అబ్రహాము దేవుడు నా దేవుడు, ఇస్సాకు దేవుడు నా దేవుడు, ఆ తర్వాత నాకు పాట రాదు. హల్లెలూయా. తనన 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 తనన. ఓ రాజు చెప్తారా ఆ మాట? తనన 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 పడుతుంది తెచ్చా ఇదో తనన్నా 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 ఎవరిదంతో నన్ను జన్ను తనన్న
నవ్వుతూ ఆనందిస్తూ పరవశిస్తూ దేవుడిలో ఉజ్జీవంతో ఉరకలేస్తూ హల్లెలూయా ఉంటే దేవుడు నిన్ను ఇప్పుడు కాదు, దేవుడు ఇక్కడ భూమిలో నిన్ను చూచి పరలోకంలో నీ కోసం దేవుడు ఎంత దాస్తాడంటే అబ్బాయికి చెప్పలేనంత మర్మాలుంటాయి. హల్లెలూయా యేసు దేవుడు మామూలు దేవుడు కాదు, సామాన్యుడు కాదు. ఆయన పేరే సర్వశక్తుడు. హల్లెలూయా సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. ఆకలి తండ్రి నాకు అన్నం కావాలి. హల్లెలూయా హల్లెలూయా. మీకు విడుదల సమీపించింది. హల్లెలూయా విడుదల సమీపించిందంటే ఆవిడ అంటే ఆమె. హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. పిల్లల కానుకలు పెట్టే సమయం మీ అమూల్యమైన